World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి అలాగే తూర్పుగోదావరి జిల్లా పర్యటన రెండో రోజు అయితే కొనసాగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే మొదటి రోజు నిన్నంతా కూడా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జగ్గంపేట అలాగే తుని కాకినాడ మీద చూసుకున్న నేపథ్యంలో ఈరోజు నిన్న సాయంత్రం అమలాపురం సత్యనారాయణ గార్డెన్లో బస చేసిన తర్వాత కోనసీమ జిల్లాలో అయితే పర్యటించడం జరిగింది. ఈ యొక్క నిజం గెలవాలి పేరుతో ఇస్తున్నటువంటి ఓదార్పు యాత్రలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎవరైతే చనిపోయారో అరెస్టుని ఈ యొక్క వార్త విని అందరూ కూడా గుండెపోటుతో చనిపోయిన బాధితులు కావచ్చు, అలాగే కుటుంబాలందరూ కూడా నారా భువనేశ్వర్ అయితే కూడా అందరినీ కూడా పరామర్శించి వాళ్ళందరూ కూడా ఓదార్పు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మండపేటలో ఉన్నటువంటి పాలతోడు గ్రామానికి చెందినటువంటి అలాగే కుటుంబ సభ్యులు అయితే మరి కొద్దిసేపట్లో నారా భువనేశ్వర్ ఇక్కడ చేరుకోబోతున్నారు. మండపేటలో ఉన్నటువంటి ఈ యొక్క పాలతోడు గ్రామానికి సంబంధించినటువంటి మందపల్లి ధర్మరాజు కూడా ఈ చంద్రబాబు అరెస్ట్ తర్వాత వెంటనే మరణ వార్త విని అతనైతే గుండెపోటుతో చనిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అది కూడా ఉండడం ప్రధానంగా ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నిస్తాం. చెప్పండి, మీ ధర్మరాజు ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు? ఆదివారం డ్యూటీ చేసి వచ్చి న్యూస్ చూస్తానండి. నువ్వు చూస్తే అలాగా పడిపోయారండి. ఎందుకు పడిపోయారని గబగొచ్చి చూస్తే అండి మాట్లాడలేదు, మన తెలియదండి. ఏంటి ఏమైందంటే ఆ గబగ మా వాళ్ళు అందరిని పిలుస్తానండి. గబగ హాస్పిటల్ తీసుకెళ్తే బ్రెయిన్ డెడ్ అయిపోయిందండి. చెప్పలేము మేము అని అన్నారని తీసుకెళ్ళి హాస్పిటల్ జిఎస్ఎల్ నుంచి మళ్ళీ కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఆపరేషన్ చేసినందుకు బ్రతకలేదండి ఆయనే మాకు ఆధారం అండి, మాకు దిక్కు ఆయనండి. ముగ్గురు బిడ్డలనట్టుగా బ్రతుకుతున్నానండి నేను. ఆయన లేటు మాకు తీరదండి. మేడం గారు మాకు ఓదార్పుగా వస్తున్నారండి, అది మాకు ఎంతో సంతోషం అండి. నా బిడ్డలకి నాకు ఒక ఆధారం చూపిస్తారని మేడం గారిని అడుగుతున్నానండి. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నాం మేము. మా ఇంటికి ఎంతమంది మీకు పిల్లలు? 2 అమ్మాయిలు 1 అబ్బాయినండి. నాకు ఏం చేస్తున్నారండి ఆయన రైస్ మిల్లో బాయిలర్ ఆపరేటర్ కింద చేసేవారండి. ఆయన తెచ్చి కష్టపడి తేవడం మేము తల్లి కష్టపడి చేసి డబ్బులు పెట్టి సంతోషంగా మా తల్లి 5 బ్రతికేవాళ్ళమండి. బిడ్డల్ని కూడా సంతోషంగా చదివించుకున్నామండి మేము. వాళ్ళకు కూడా ఒక దారి కూడా కాకుండానే నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి. ఆ రోజు సరిగ్గా టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్త వింటుండగానే జరిగిందమ్మా. అరెస్ట్ న్యూస్ చూస్తేనే పడిపోయారండి ఆయన. ఇంక మనసులో లేరండి, అసలు మాట్లాడలేదండి, అసలు చూడలేదండి మా ఇంకా కూడానండి. ఆ న్యూస్ చూస్తేనే టీవీ ఛానల్ వచ్చి నేను కూడా చూసానండి. టీవీలో న్యూస్ చూస్తున్నారండి ఆయనండి. ఇంక తీసుకెళ్ళి ఇంక సుగ్గులు లేదు అమ్మ, ఇంక బ్రెయిన్ డెడ్ అయిపోయిందండి. బ్రెయిన్ కొట్టేస్తుంది, బీపీ నరాలు ఒకసారి పగిలిపోని అంటండి. అంతే అన్నారు, నీకు బ్రతకరని చెప్పారండి. అంటే పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు? టీడీపీలో కొనసాగుతుంది ముందు నుంచి కూడా. చంద్రబాబు నాయుడు అంటే అభిమానంతో ఉన్నారు. పార్టీ కార్యాలయం తిరిగివారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా తిరిగివారండి. తెలుగుదేశం ఇంట్రెస్ట్ నన్ను కూడా తెలుగుదేశం పార్టీకే ఓటు వేయమని చెప్పేవారండి. నేను ఓటు హక్కు వచ్చాను కానీ తెలుగుదేశానికి వేస్తానండి నేను. మొత్తం కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. ఈ యొక్క చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణ వార్త ఈ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వేసిందని ప్రధానంగా చెప్పాలి. చంద్రబాబు ఎప్పుడైతే ఈ విధంగా అరెస్ట్ అయ్యారని ప్రధానంగా వచ్చినటువంటి టీవీలో వచ్చినటువంటి వార్తలకే ప్రధానంగా వార్తలు చూస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మండపేటకు సంబంధించినటువంటి ఈ యొక్క పాలతోడు గ్రామానికి చెందినటువంటి ధర్మరాజు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వెంటనే కుప్పకూలిన పరిస్థితి ఉంది. ఏదేమైనా కుటుంబ సభ్యులు అయితే ఇద్దరు ఆడపిల్లలతో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్న నేపథ్యంలో ఇంత కూడా ఇలా అతని పైన ఆధారపడి ఉన్నటువంటి కష్టజీవి కావడంతో వీళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వర్ అయితే నిజం గెలవాలి పేరుతో 3 రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు అయితే కోనసీమ జిల్లాలో అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అందరు కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శిస్తున్నారు. పరామర్శించి వాళ్ళ కుటుంబానికి అయితే ఆర్థిక సహాయం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా మరి కొద్దిసేపులో మండపేట ఇక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను వారాచి వాళ్ళకి ఆర్థిక సహాయంగా ఒక 3 లక్షల రూపాయలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వర్ అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటన అయితే కొనసాగుతుంది. ఎవరైతే చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించినటువంటి కుటుంబాలను అయితే పరామర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో రెండో రోజు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మండపేటలో ఉన్నటువంటి అలాగే పాలతోడు ఇంటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ధర్మరాజు అనే ఒక కుటుంబ సభ్యుడైతే ఇక్కడ చనిపోవడం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులందరూ కూడా నిరాశలంతో అందరూ కూడా అలా అండగా ఉండేందుకు అలాగే రావడం వాళ్ళందరూ కూడా పరామర్శించడం. ఇప్పటికే కోనసీమ జిల్లాలో 7గురిని అయితే పరామర్శించిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులు అలాగే మందపల్లి ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం నారా భువనేశ్వరి అలాగైతే కుటుంబ సభ్యులను పరామర్శించారు, అలాగైతే అండగా ఉన్నారు. వాళ్ళైతే కూడా
ఇక్కడికి మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూసినప్పటికీ 2 రోజుల పాటు అయితే భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఎవరైతే ఈ బాధితులు ఎవరైతే కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కుటుంబం నారా భువనేశ్వరి ప్రస్తుతం ఈ యొక్క పాలతోడు గ్రామంలోని కుటుంబ సభ్యులను అయితే పరామర్శించి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. మేడం మాట్లాడే ప్రయత్నం చేస్తాం కానీ ఆవిడైతే మాట్లాడలేదు. ప్రస్తుతం అయితే భువనేశ్వరి ఇక్కడ మండపేటలో ఉన్నటువంటి పాలతోడు గ్రామంలో అలాగే మందపల్లి ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శారు. వాళ్ళకైతే కూడా ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అనపర్తి వెళ్తారు. అనపర్తిలో కూడా అక్కడ నైట్కి అయితే అక్కడ నియోజకవర్గంలో బస్సు చేస్తారు. బస్సు చేస్తే అక్కడ ఉన్నటువంటి అక్కడ రేపు కూడా పర్యటిస్తారు. అలాగే రేపు అయితే మళ్ళీ వెస్ట్ కూడా వారు వెళ్తారు. 3 రోజులు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైతే నిజంగా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అలాగే నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత వీళ్ళంతా కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురైందారు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా చనిపోయిన కుటుంబాలు కూడా ఉండడంతో అప్పుడే నిజం గెలవాలి పేరుతో అందరం కూడా పరామర్శించామనేది ఆవిడైతే ఒక ప్రకటన అయితే చేసింది. ఆ ప్రకటన ప్రకారంగానే ఇప్పుడంతా ఉమ్మడి జిల్లాలో గోదావరి జిల్లాలో పర్యటించడం కాకుండా ఈరోజు మండపేటలో నుండి పాలతోడు గ్రామం రావడం అలాగే మందపల్లి ధర్మరాజు ఎవరైతే కుటుంబ సభ్యులు పరామర్శి వాళ్ళకి అయితే ఆర్థిక సాయం చేసి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. మేము రాముతో ప్రకాష్ RTV మండపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.